ఇది ఏ బ్లాక్, ఇది బి బ్లాక్ ఫ్రెండ్స్. ఒకసారి చూడండి బి బ్లాక్ బయట వైపు నుంచి ఎలా ఉందో. ఇక్కడే ఉండేవాళ్ళము ఫస్ట్ ఇయర్ డిగ్రీలో, ఇక్కడే ఉండేవాళ్ళం మనము. తర్వాత ఇక్కడ ఒక షెడ్ ఉండేది, ఆ షెడ్ని పడగొట్టేసారు. ఇప్పుడు ఆ షెడ్లో కూడా కొంతమంది ఉండేవాళ్ళము. ఆ షెడ్లో మంచి దోస్తులు ఏర్పడ్డారు నాకైతే. రవి, అనిల్, తర్వాత శేఖర్, మళ్ళీ ఇలా కొద్దిమంది చాలామంది ఉన్నారు. ఇంకా నేమ్స్ గుర్తు రావట్లేదు సరిగా. ఇది బి బ్లాక్ బయట వైపు నుంచి చూడండి ఫ్రెండ్స్. ఇలాగా వస్తే ముందుకు వస్తే ఇక్కడ మనము కడుక్కోవడానికి ఒక బల్లలు ఉండేవి అన్నమాట. బల్లలు ఉన్నాయి. ఈ బల్లల దగ్గరే కేజే సురేష్ అని నా బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు ప్రజెంట్కి వాడు ఢిల్లీలో పార్లమెంట్ భవనం దగ్గర బస్తీ కాస్తున్నాడు. కేజే సురేష్, కొండ జోగుల సురేష్ నా కొడుకు ఇదే బల్ల దగ్గర సోఫ్ పెట్టి ఒక 3-4 సార్లు దిక్కేవాడు. ఎందుకురా కరీనా కొడుక అన్నిసార్లు దిక్కుతున్నావు అంటే, నీకేం తెలుసు కరోడా, 4-5 సార్లు దిక్కితేనే ముఖం తెల్లగా అయ్యేదని నన్నే తిట్టేవాడు. చూడండి ఇదే బల్ల దగ్గరే కుళాయిలు ఉండేటివి, తీసేశారు, ఇప్పుడు ఏం లేవు. అవి కూడా బాత్రూమ్స్ ఇంతకు ముందు మనకి. ఇలా వస్తే అక్కడ ఒక బల్ల లేపించారు, బట్టలు వాష్ చేస్తున్నాడు చూడండి ఒక అబ్బాయి. జూమ్ చేసి చూపిస్తా, అదిగోండి. నాకు ఒక అబ్బాయి ఫోటో తీశాడు ఇందాక. ఆ అబ్బాయిది ఏ ఊరంటే డోన్ అన్నాడు. వచ్చి రాగానే హాస్టల్లోకి నన్ను కర్నూలు డిస్టిక్ వాళ్ళే పలకరించారు. అప్పటికి ఇప్పటికీ కర్నూలు డిస్టిక్ వాళ్ళదే హవా ఉన్నట్టుంది ఆర్ట్స్ కాలేజ్ భవనంలో. ఉన్నది అనంతపురం జిల్లాలో అయినా ఇది మాత్రం కర్నూలు డిస్టిక్ వాళ్ళే ఎక్కువ ఉంటారు ఈ హాస్టల్లో, ఆర్ట్స్ కాలేజ్ అనంతపురం హాస్టల్లో. చూడండి ఫ్రెండ్స్, ఇది మన మెస్. ఇప్పటికి కూడా ఇదే మెస్లోనే భోజనం చేస్తున్నారంట స్టూడెంట్స్ అందరూ. ఇదే మెస్లోనే మనం కూడా ఇదే మెస్లోకి వచ్చి తినేవాళ్ళము. 2008, 2010, 2011 బ్యాచ్లో మనము ఇదే మెస్కి వచ్చి తినేవాళ్ళము. ఇప్పుడు కూడా ఇదే మెస్కే వచ్చి తింటున్నారంట. ఇక్కడ కుళాయిలు ఉన్నాయి కడుక్కునేది, సేమ్ అలాగనే ఉంది. మెస్ అయితే ఏం మారలేదు. ఇది సరస్వతి భవనము. చూడండి ఫ్రెండ్స్, ఇది మనం ఉన్నప్పుడే అనుకుంటా నిర్మించింది సరస్వతి భవనాన్ని. సరస్వతి విగ్రహాన్ని ప్రతిష్ఠించిండేది మనం ఉన్నప్పుడే అనుకుంటా, మన బ్యాచ్ టైంలోనే. ఇదిగో చూడండి ఇక్కడ రాశారు శిలాపలకము 11/12/2009. ఆవిష్కర్త శ్రీ నరసింహప్ప ఐఆర్ఎస్. ఓకే, అప్పుడు మన హాస్టల్ వార్డెన్స్ ఇక్కడ ఉన్నారు చూడండి. వెంకటేశ్వర సారు, తిమ్మారెడ్డి సారు, నంజిరెడ్డి సారు, వెంకటరెడ్డి సారు, నంజిరెడ్డి సారు, తిమ్మారెడ్డి సారు. ఈ బొమ్మ కానీ వీళ్ళందరినీ బాగా ఆట పట్టించేవాడు. అనిల్ యాదవ్ కానీ, కానిస్టేబుల్ అనిల్ యాదవ్ ఇప్పుడు ప్రజెంట్కి బొమ్మ కానీ. తర్వాత కొంతమంది అల్లరి నాయలు ఉన్నారు, వీళ్ళంతా అల్లరి బ్యాచ్. వీళ్ళందరినీ ఆ తిమ్మారెడ్డి సారు, వార్డెన్ సారు ఆయన్ని వీళ్ళు అల్లరి పట్టించేవాళ్ళు కాదు, వీళ్ళే ఆయన్ని అల్లరి పట్టించేవాళ్ళు. సార్ 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 అని గోల్ చేసేటోళ్ళు. ఒక మెమరీ అన్నమాట. ఎందుకో సరదాగా గ్రౌండ్కి వచ్చా, నేను ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్కి వచ్చా. ఎందుకో నాకు ఇటువైపు చెవు లాగేసింది. ఆర్ట్స్ కాలేజీలోకి వచ్చి మన హాస్టల్ ఒకసారి గుర్తు చేసుకుందాము మనం చదువుకున్నది. ఇదిగో చూడండి, మనం సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఉన్న ఏ బ్లాక్ ఇది లాక్ వేసారు. ఎందుకో మరి పైనకి వెళ్ళి చూపించేవన్నీ లోపలికి వెళ్ళి లాక్ వేసేసారు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కొద్దిగా పర్లేదు, బాగానే ఉంది, అందుకనే లాక్ వేసారు అనుకుంటా. తర్వాత ఇంకా ఇక్కడే మనము అరుంధతి మూవీ వేసి చూపించారు మనకి. అప్పుడు ఒకసారి అరుంధతి మూవీ చూసాం, భయపడేవాళ్ళం అందరం. అప్పుడు అరుంధతి మూవీ ఇక్కడనే చూసింది మనము, ఈ స్టేజ్ కాడనే. తర్వాత ఏదైనా మీటింగ్స్ పెట్టుకోవాలంటే ఈ స్టేజ్ దగ్గరే పెట్టుకునేటోళ్ళు అనుకుంటా, గుర్తులేదు నాకు. తర్వాత ఇది మన మెస్, ఇంకొకటి చిన్న మెస్. అప్పుడు ఏదో స్ట్రెంత్ ఎక్కువ అయ్యారనో సంథింగ్, ఏదో న్యూ ఫ్రెషర్స్ కోసమో దేనికోసమో అప్పుడు కట్టించాలి దీన్ని. అప్పటికప్పుడు అనుకొని కట్టించారు. ఏదో గొడవ అయింది, సంథింగ్ ఏదో అయింది అనుకుంటా, అప్పుడప్పుడు కట్టించారు. ఇది ఏ బ్లాక్ అనమాట. అలాగే మనము ఆర్ట్స్ కాలేజ్ హాస్టల్లో నుంచి మనం గోడలు బద్దలు కొట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళం కదా, గోడలకు బక్కలు పెట్టి రంధ్రాలు పెట్టి. ఇప్పుడు అలా ఏం లేకుండా డైరెక్ట్గా గేట్ నిర్మించారనమాట. ఈ గేట్ తీసుకొని గ్రౌండ్లోకి వెళ్ళి మన ఆర్ట్స్ కాలేజీలోకి వెళ్ళిపోవచ్చు. అంటే అప్పుడు మనం గోడలు బద్దలు కొట్టుకొని పోతున్నాం కదా, అలాంటి సిచ్యువేషన్ అయితే లేదు. గోడలు దుంకిపోయేవాళ్ళము, ఇప్పుడు అయితే లేదు.
చూడండి ఫ్రెండ్స్, మన ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఎలా ఉరుకులు పరుగులు తీస్తున్నారో. ఓకే ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.